దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. నేను ప్రాముఖ్యంగా 7 అంశాల గురించి వివరించాలని ఆశపడుతున్నాను. సంఘ సభ్యులు చేయవలసిన పనులు. మందిరానికి వస్తున్న సంఘ విశ్వాసులు చేయవలసిన 7 ప్రధాన పనులు. మరి ముఖ్యంగా మొదటగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదువుకొని తర్వాత 7 పనుల గురించి తెలుసుకుందాం. ఒక శరీరములో మనకు అనేక అవయములుండును. ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మన సంఘానికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక శరీరంగా పోలుస్తున్నాడు. శరీరంలో శిరస్సు యేసుక్రీస్తు. ఎవరు ఏ పని చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మొదటిది ప్రకటన 2:17 చదువుకుందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడ ఏముందంటే పరిచర్య. సంఘానికి వచ్చిన మనమందరం ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య పని చేయడం. పరిచర్య అంటే ఏంది? అంతే కదా. వాక్యాన్ని చెప్పడం కూడా పరిచర్యే. అదేంది? ఆత్మ సంబంధించింది. మనము వాక్యం వినాలంటే ఏం చేయాలి? ముందు మందిరంలో శుభ్రపరచుకోవాలి. కసు కొట్టడం కాడి నుంచి పట్టలేయడము, లేదా మందిరం అవసరతలు ఏమైనా ఉంటే వాటిని తీర్చడం, వీటిని ఏమంటాం? పరిచర్య చేయాలి. సంఘానికి ఎవరైతే వస్తున్నారో వారందరూ మొట్టమొదటిగా పరిచర్య అనేది చేయాల్సి ఉంటుంది. పరిచర్య చేయకుండా దేవుని సంఘంలో ఉన్న వ్యర్థమే. దేవుడు మనందరికి సెలవిస్తున్నాడు. అదేవిధంగా అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును అక్క ఏం చెప్పింది ఇందాక? సువార్త ప్రకటించాలి. వాక్యమైన మందిరాన్ని ఎలా అయితే శుభ్రపరచుకుంటామో పరిచర్య అనేది ఇంకొకటి ఏముంది? వాక్య పరిచర్య. వాక్యం చెప్పడం కూడా ఒక పరిచర్య. అదేవిధంగా 2 తిమోతి 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను కొంచెమైనా సంపూర్ణంగా అంటే పూర్తిగా సగం కసు కొట్టి వెళ్ళిపోతే సంపూర్ణమవుతుందా? లేదంటే ఒక ఆదివారం ఒకటి కసు కొట్టి వెళ్ళిపోతే సంపూర్ణమవుతుంది? లేదంటే 2 ఆదివారాలు? సంపూర్ణం అంటే ఏంది? సంపూర్ణం అంటే మనం బ్రతికున్నంత వరకు, అంతే కదా. అన్నం కొంచెమే తింటామా లేదంటే కడుపు నిండా తింటామా? కడుపు నిండా తింటాం కదా. సంపూర్ణం అంటే తృప్తిగా అనమాట. అదేవిధంగా పరిచర్య అనేది సంపూర్ణంగా చేయాలని దేవుడు మనందరికి సెలవిస్తున్నాడు. మొదటిది ఏంటి? పరిచర్య చేయాలి. వాక్య పరిచర్య చేయాలి. రెండవది మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా రెండవది వచ్చేసి చదువుకుందాం. సామెతలు 19:15. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారము ఆయన ప్రత్యుపకారం చేయను. రెండవది వచ్చేసి కనికరించుట. కనికరించడం అంటే ఎవరిపై కనికరించాలి? బీదలపై. బీదలపై కనికరించమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు. ఏమనంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే పొరుగువారు ఎవరు అని. పొరుగువారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ వస్తాడు. ఆ ఉపమానం ఎక్కడ ఉంటుందంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. అందుకు యేసు ఇట్లా నేను
ఒక మనుషుడు ఒక మనుషుడు ఏం చేస్తున్నాడంటే యెరూషలేము ప్రాంతం నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న మార్గంలో దొంగలు వచ్చి అతన్ని ఏం చేస్తారంటే కొట్టి అతని దగ్గర బట్టలు లాక్కొని వెళ్ళిపోతారు. చదవండి. అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో మిగిలిచిపోయిరి. ఆ సమయంలో అతను పడిపోయాడు సైడ్‌కి. సైడ్‌కి పడిపోయిన సమయంలో మొట్టమొదటిగా యాజకుడు వస్తాడు. ఆ మార్గం గుండానే. యాజకుడు వచ్చి పడిపోయిన వ్యక్తిని చూసి అతనికి ఎలాంటి సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. రెండో వ్యక్తిగా లేవీయుడు వస్తాడు. లేవీయుడు అనే వ్యక్తి వచ్చి పడిపోయిన వ్యక్తిని చూసి అతనికి ఎలాంటి సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. అదేవిధంగా మూడో వ్యక్తి వస్తాడు. చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద ఏం కలిగింది ఫస్టు? ఒక వ్యక్తికి మనం సహాయం చేయాలంటే మన హృదయంలో ఏం కలగాలి? జాలి కలగాలి. జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయంలో కట్టాడు. ఎవరు? సమరయుడు. అంతే కదా! మొదటగా యాజకుడు, లేవీయుడు వచ్చి అతనికి ఎలాంటి సహాయం చేయకుండా వెళ్ళిపోతారు. మూడో వ్యక్తి ఎవరు వస్తారంటే సమరయుడు వస్తాడు. సమరయుడు వచ్చి గాయాల పాలైన వ్యక్తిని చూసి హృదయంలో జాలిపడి అతనికి ఏం చేస్తాడంటే అతన్ని గాయంలో కట్టి తన వాహనంలో తీసుకొని ఒక పూటకూలివాని ఇంటికి, అంటే పూటకూలివాడు అంటే ఒక వైద్యుడు. మనము డాక్టర్ అంటాం కదా! అప్పటి కాలంలో పూటకూలివాని ఇల్లు అని అంటారు. డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి అతన్ని పరామర్శించడం జరుగుతుంది. రెండవది ఏం చేయాలంటే మనం కరుణించాలి. ఎవరైతే ఆపదలో ఉంటారో వారిని మనం ఏం చేయాలి? వారిని పరామర్శించాలి. కాబట్టి అదేవిధంగా యాకోబు 1:27లో ఉంటుంది. నిజమైన భక్తి గురించి ఉంటుంది అక్కడ. యాకోబు 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకొనుటయే. ఇక్కడ ఏముందంటే నిజమైన భక్తి గురించింది. నిజమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. ఇందాక చదివాం కదా! సమరయుడు ఏం చేశాడంటే గాయాల పాలైన వ్యక్తిని ఏం చేశాడు? అతని గాయాలు కట్టి అతన్ని పరామర్శించాడు. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిజమైన భక్తి అంటే ప్రార్థన, వాక్యము చదవడము, అదేవిధంగా భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు. పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. పొరుగు వారిని ఏం చేయాలి? ఒక మాట ఉంటుంది, మేలైనది చేయనెరుగు అలాగూ చేయకపోవడం దేవుని దృష్టిలో ఏమవుతుందంటే పాపమగును. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడం పాపం. అంటే మనకు చేసేంత స్తోమత ఉంటుంది మేలు, కానీ చేయలేకుండా సైలెంట్ ఉన్నామనుకో దేవుని దృష్టిలో ఏమవుతుందంటే పాపం చేసిన వారం అవుతాం. కాబట్టి రెండవదిగా ఏం చేయాలి? పేదల పట్ల కనికరం చూపాలి. మూడవది చదువుకుందాం. మార్కు సువార్త 16:15. ఇది అందరికి తెలిసిన వాక్యమే. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి చాలు. ఇక్కడ ఏముందంటే మార్కు 16:15లో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మనం సంఘ సభ్యులు చేయవలసిన 7 పనుల గురించి తెలుసుకుంటున్నాం. మొదటిది ఏంటి? చర్చి పని చేయాలి. పరిచర్య చేయాలి. రెండవది కనికరం చూపాలి బీదల పట్ల. మూడవది ఏం తెలుసుకుంటున్నామంటే సువార్త ప్రకటించాలి. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ ఈ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. మూడవది ఏంటి? సువార్త పని ఖచ్చితంగా చేయాలి. కీర్తనలు 19:17 ఉంటుంది. సువార్త ఎప్పుడు ప్రకటించాలి అని, ఏ సమయంలో ప్రకటించాలి అని. అదేనా? కీర్తనలు 96:2. కీర్తనలు 96:2.
సువార్త అనేది ఏ సమయంలో ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి అని. యెహోవా మీద యెహోవా మీద పాడుదే. ఆయన నామమును స్తుతించుడి. ఏముంది ఇక్కడ? అనుదినము. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం అన్నిటిలో స సంపూర్ణంగా దేవుని పరిచర్య చేయాలి. అదేవిధంగా అనుదినము, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. రోజుకి ఒకరికైనా మనము దేవుని మాటలు చెప్పాలని కీర్తనకారుడు మనందరికి సెలవిస్తున్నాడు. అనుదినం ఏం చేయాలి? రక్షణ సువార్తను ప్రకటించాలి. సంఘ విశ్వాసులు చేయవలసిన 7 ప్రాముఖ్యమైన పనుల గురించి తెలుసుకుంటున్నాం. మొదటిది ఏంటంటే పరిచర్య చేయాలి. రెండవది బీదల్ని కనుకరించాలి. మూడవది సువార్తను ప్రకటించాలి. కాబట్టి రోమా 15:19లో కూడా ఉంటుంది. రోమా 15:19 ఒకటి ఉండేది. 19 గాని 21 గాని. పునాది మీద కట్టుబడి నిమిత్తము ఆయనను గూర్చి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినువారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్త ప్రకటించాలి. అనుదినం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ఎక్కడ ప్రకటించాలంటే క్రీస్తు గురించి తెలియని వారికి ప్రకటించాలి. విన్నవారు ఏం చేస్తారంటే గ్రహిస్తారని ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలోనే ఉంటుంది. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే మూడవ పని సువార్త ప్రకటించాలి. నాలుగవది కూడా తెలుసుకుందాం. 1 తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు ఆయన. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే రక్షణ పొందిన వారు ఏం చేయాలి? రక్షణ పొందిన వారందరూ ఏం చేయాలి? పరిచర్య చేయాలి. రెండవది జాలి చూపాలి, కరుణ చూపాలి. మూడవది సువార్త ప్రకటించాలి. నాలుగవది ఏం చేయాలంటే రక్షణ పొందిన వారందరూ ఏం చేయాలి? సత్యంను గురించిన అనుభవ జ్ఞానము పొందాలి. ప్రతి ఆదివారం మందిరంకి వస్తూ సత్యంను గురించిన అనుభవ జ్ఞానం, సత్యంను గురించిన అనుభవ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారము మందిరాన్ని, ఆదివారం మాత్రం వస్తే సరిపోతుందా? ప్రతి ప్రార్థన ఉన్న సమయంలో ఏ సమయంలో ఉన్నా కూడా రావాలి. దేవుడికి మించిన పని ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? దేవుడు ఒక క్షణంలో గాలి ఆగు ఉన్నాడంటే ఏమవుతుంది? ఆగిపోద్ది కదా. కాబట్టి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏదైనా ప్రమాదం జరిగితే దేవునికి మించిన పని ఏదైనా ఉందా? దేవుడు లేకపోతే మనం ఎవరు లేం. కాబట్టి నాలుగవది ఏముందంటే సంఘ సహవాసంలో మనం ఎదుగుతూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనము దినదినము పొందాలి. ఐదవది వచ్చేసి అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 32, 35 వచనములు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండుడి. ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు తమదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు 35 వచనం. వారు ప్రతివానికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయాను. ఐదవది ఏంటంటే మనము రెండవదిగా కనికరించుట గురించి తెలుసుకున్నాం కదా. కనికరం అనేది మనము ఎవరికైనా చేస్తాం, బయట వ్యక్తులకి, ఆపదలు ఉన్న వారికి. ఈ ఐదవది పంచిపెట్టడం అంటే సంఘంలో మనమందరం ఉన్నాం కదా, మన అక్కర్ల కొలది ఒకరు తెలుసుకొని మన చేతనైతే మనం ఏం చేయాలి? సహాయం చేయాలని ఆ కాలంలో ఆ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే వారి వారి అక్కర్ల కొద్ది ఏం చేస్తున్నారు? పంచిపెట్టుకున్నారు. కాబట్టి మనం కూడా మన సంఘంలో ఉన్న వారందరూ ఏం చేయాలి? ఒకరి అవసరత ఒకరికి తెలుసుకొని ఏం చేయాలి? మనం సహాయం చేసుకోవాలి చేతనైనంత. కాబట్టి సంఘానికి ఎవరైతే వస్తున్నారో వారందరూ ఈ 7 పనులు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటిది ఏంటి? పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలంటే మందిరం శుభ్రపరచడం కాడి నుంచి వాక్య పరిచర్య చేసేంత వరకు. రెండవది ఆ పరిచర్య కూడా ఎలా చేయమని దేవుడు చెప్తున్నాడు?
సంపూర్ణంగా చేయాలి. రెండవది కనికరించాలి. కనికరించాలంటే బీదల పట్ల మనము కనికరం చూపాలి. మూడవది సువార్తను ప్రకటించాలి బయటికి వెళ్ళి. సువార్త ఎప్పుడు ప్రకటించాలంటే అనుదినము సువార్తను రక్షణ సువార్తను ప్రకటించని కీర్తనకారుడు చెప్పిన్నాడు. అదేవిధంగా నాలుగవది ఏంటి? బోధించడం. అంటే బోధ వినడం. బోధించాలి, బోధ వినాలి. విశ్వాసులు ఏం చేస్తారు? బోధ వింటారు. కాబట్టి ఇన్ మనం తెలుసుకున్న రక్షణ పొందిన వారు ఏం చేయాలంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఎప్పుడొస్తుందంటే ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం విన్నప్పుడు, లేదా ఏమన్నా సభలు జరిగినప్పుడు, లేదంటే ఏమన్నా ప్రార్థన కూడికలు ఉన్నప్పుడు, అన్నిట్లో మనం పాల్గొన్నప్పుడే సత్యంను గురించిన అనుభవ జ్ఞానము వస్తుంది. ఆరవది వచ్చేసి ఎబ్రీ 6:4 చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వెలుగును రుచి చూచి పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు. ఇక్కడ ఏముందంటే ఒకసారి వెలిగింపబడి అంటే సువార్తను విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘ ఆరాధనలో పాల్గొంటూ వారిలో ఎవరైనా మందిరానికి రాకుండా మానుకొని ఉన్నా, లేదా వారు తప్పిపోయి ఉన్నా మనం ఏం చేయాలి? వారిని మందిరంలోకి నడిపించాలి. మనం చేయవలసింది ఏంటంటే ఆరవది హెచ్చరించడం. ఎవరైతే మందిరానికి రాకుండా ఉన్నారో వారందరూ ఏం చేయాలి? హెచ్చరించాలి, చెప్పాలి మందిరానికి రావాలని. కాబట్టి సంఘ విశ్వాసులందరూ చేయవలసిన పని ఏంటంటే హెచ్చరించడం. కాబట్టి మనము సంఘ విశ్వాసులు చేయవలసిన 7 పనుల్లో మనం ఎన్ని విన్నాం ఇంతవరకు? 6 విన్నాం. మొదటిది పరిచర్య చేయాలి. రెండవది కరుణించాలి. మూడవది సువార్తను ప్రకటించాలి. నాలుగవది బోధించాలి. ఐదవది మన విశ్వాసంలో ఎవరైతే అక్కర కొద్ది ఉన్నారో వారందరికీ మనం తోచినంత సహాయం కానీ పంచిపెట్టాలి. ఆరవది హెచ్చరించాలి. ఈ 7 పనులు సంఘ విశ్వాసులు, సంఘ పెద్ద చేయవలసిన పనులు. ఏడవ మాట ఏముందంటే పై విచారణ చేయుట. పై విచారణ చేయడం అనేది సంఘ బోధకుని పని. అది ఎక్కడ ఉందంటే 1 తిమోతి 3:1 చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు. చాలు. అపోస్తుడైన పౌలు ఎవరు? ఒక బోధకుడు. బోధకుడు ఏం చేస్తాడంటే సంఘమంతటిని ఏం చేస్తాడు? గమనిస్తాడు. సంఘమంతటిని ఏం చేస్తాడు? ఎవరైనా ఏదైనా మందిరానికి రాకపోయినా మీతో పాటు ఏం చేస్తాడు? సంఘ పెద్ద వాక్యాన్ని పరిచర్యతో పాటు ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుని సంఘంలో ఈ 7 పనులు చేయాలని దేవుడు మరి ముఖ్యంగా ఆశపడుచున్నాడు. ఆ 7 పనులను మనం ఇంతవరకు తెలుసుకున్నాం. మొదటిది ఏంటి? పరిచర్య చేయాలి. రెండవది బీదల పట్ల కనికరం చూపాలి. మూడవది సువార్తను ప్రకటించాలి. నాలుగవది బోధన వినాలి. ఐదవది పంచిపెట్టాలి. ఆరవది హెచ్చరించాలి. ఎవరిని హెచ్చరించాలంటే మందిరానికి రాకుండా మానేసిన వారిని హెచ్చరించి మందిరానికి తీసుకుని రావాలి. ఏడవది పై విచారణ చేయాలి. పై విచారణ అంటే బోధకుడు పని. ఈ 7 పనులు దేవుని సంఘంలో చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు, అంశాలు. దేవుడు ఈ 7 పనులు చేయాలని తన గ్రంథంలో మనందరికీ తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనమందరము దేవుడు చెప్పిన ప్రకారము ఈ 7 అంశాలను దృష్టిలో పెట్టుకొని మన ఆయుస్సు ఉన్నంత వరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో గడపాలని దేవుడు ఆశపడుచున్నాడు. చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి గొప్పవాడా, పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి తండ్రి, నీ వాక్యం ద్వారా మా అందరితో మీరే మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ విశ్వాసులు, అవును తండ్రి, సంఘ సభ్యులు చేయవలసిన 7 ప్రాముఖ్యమైన పనుల గురించి మా అందరికీ తెలియజేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిచర్య చేయాలని మందిర పనుల్లో ప్రతి ఒక్కరు తండ్రి వారి వారి పనులు, అవును తండ్రి, తెలుసుకొని మందిర పరిచర్య విషయంలో ఎవరు తండ్రి నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధతోనూ అవును తండ్రి చేయాలని సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. రెండవదిగా తండ్రి, కరుణించాలని, పొరుగు వారిని ప్రేమించాలని, అవును తండ్రి, పొరుగు వారిని, అవును తండ్రి, వారి అవసరతలను తెలుసుకొని తండ్రి వారిని హెల్ప్ చేయాలని నీ వాక్యం ద్వారా మాకు తెలియపరచావు తండ్రి. మూడవదిగా సువార్తను ప్రకటించాలని, నాలుగవదిగా బోధ వినాలి అని ప్రతి ఆదివారం అవును ప్రతి ప్రార్థనా కూడికకు దేవుని సన్నిధి అనగానే అవును ఆలస్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా నీ మందిరానికి వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. గొప్పవిడ ఐదవది పంచి పెట్టాలని సంఘంలో తండ్రి ఎవరైతే అక్కర కొద్ది ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకొని వాటినన్నిటి తండ్రి వారి వారి అక్కర కొద్ది ఆనాడు తండ్రి పౌలు ఉన్న కాలంలో పంచిపెట్టినట్టుగా మేమందరము అలాగ చేయాలని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. గొప్పవిడ నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైనా తండ్రి తప్పిపోయిన యెడల సంఘం నుంచి అవును తండ్రి వారు వారు తండ్రి తమ తప్పు తెలుసుకొని మరలా తండ్రి మందిరంలో చేర్చబడాలని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. గొప్పవిడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి పై విచారణ చేయాలని, అవును తండ్రి బోధకుని పనిగా, అవును తండ్రి 7వ పని బోధకునికి అప్పచెప్పినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 7 పనులు ప్రతి సంఘంలో అవును తండ్రి కొనసాగాలని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి వచ్చిన నీ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించిన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు ముందు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నామని అడుగుతున్నామండి. ప్రభువుడా, ప్రభు వల్ల కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉన్నామని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.